హలో గైస్, మై నేమ్ ఈజ్ రాజు. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. అఖండ 2 అవర్స్ 50 minutes రన్ టైంతో వచ్చిన మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. 2021లో వచ్చిన అఖండ 1 మూవీకి ఇది సీక్వెల్ గా తీయడం జరిగిందండి. ఈ మూవీలో హైలైట్స్ పాయింట్ చూసుకుంటే చిన్న బాలకృష్ణ గారి ఎంట్రీ బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ సీన్ లో పెద్ద బాలకృష్ణ గారి ఎంట్రీ చాలా బాగుంటుందండి. అలాగే ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉంటాయండి, అవి కూడా బాగున్నాయి. అలాగే అఖండాలో ఉండే ఒక డైలాగ్ ఉంటుంది, బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ డైలాగ్ ఈ సినిమాలో ఉంటాయి. ఒక సాంగ్ లో బాలకృష్ణ గారు పాత మూవీస్ లో చేసిన ఒక స్టెప్ ఉంటుందండి, షర్ట్స్ తీసే స్టెప్ ఒకటి ఉంటుంది. ఆ స్టెప్ ను కూడా బాగా చూపించడం జరిగింది. ఈ మూవీ బేసిక్ లైన్ వచ్చేసరికి చైనాకి ఇండియాకి మధ్య ఉన్న బార్డర్ లో చైనా కమాండర్ కొడుకు ఒక ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తాడు. ఉంటాడు. అలా పనిచేస్తున్న ఆయనకి ఇండియన్ ఆర్మీకి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో చైనా ఆర్మీ కమాండర్ కొడుకు చనిపోవడం జరుగుతుంది. ఇండియా ఆర్మీ వల్లే తన కొడుకు చనిపోయాడని భావించిన చైనా కమాండర్ ఇండియా మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అలా ఇండియా మీద పగ తీర్చుకోవాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించిన తర్వాత ఇండియాకి సంబంధించిన ఒక పొలిటీషియన్ ని కలిసి ప్లాన్ చేస్తారు. మహాకుంభమేళలో కోట్లాది మంది హిందువులు వచ్చి పవిత్ర స్నానం చేసి పూజించుకుంటారు, అలాగే దర్శనం చేసుకుంటారు. వాళ్ళని గనక మనం చంపినట్లయితే ఈ దేశాన్ని మొత్తం మనం నాశనం చేసినట్లు అవుతుంది అని వాళ్ళు భావించి మహాకుంభమేళాలో వైరస్ అనేది కలపడం జరుగుతుంది. ఆ వైరస్ తీసుకున్న భక్తులు కొన్ని రోజుల్లోపు వాళ్ళకి యాంటీడోట్ ఇవ్వకపోతే చనిపోతారు. ఆ యాంటీడోట్ ని బాలకృష్ణ వాళ్ళ కూతురు తయారు చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న చైనా ఆర్మీ ఆఫీసర్ అలాగే ఇండియన్ పొలిటీషియన్ కలిపి ఆ అమ్మాయిని చంపడానికి బయలుదేరతారు. ఆ అమ్మాయిని ఎవరు కాపాడారు, అలాగే ఆ యాంటీడోట్ ని ఆ భక్తులకు అందించారా లేదా అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుందండి. అలాగే ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏనండి. అలాగే డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ కూడా చాలా బాగా తీయడం జరిగింది. గ్రాఫిక్స్ మాత్రం 50-50 అండి. ఒక చోట గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంటది, కొన్ని చోట్ల గ్రాఫిక్స్ మనకు తెలిసిపోద్ది. అలాగే క్యారెక్టర్ విషయానికి వస్తే మనకి సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారండి. ఒకరు వచ్చేసరికి కడపలో ఉంటే ఇంకో బాలకృష్ణ వచ్చేసరికి మనకి హిమాలయాల్లో ఉంటాడు. మనం ట్రైలర్ లో చూసుంటాం కదండి, బాలకృష్ణ అదే పెద్ద బాలకృష్ణ గారు మెడలో త్రిశూలం తిప్పుతుంటే చాలా మంది చనిపోవడం జరుగుతుంది. దీన్ని చాలా మంది ట్రోల్ చేయడం కూడా జరిగిందండి. అది ఎందుకు జరిగింది అనేది ఈ సినిమాలో క్లారిటీగా చూపిస్తారు. యాక్చువల్ గా ఏమవుతుందంటే పెద్ద బాలకృష్ణ గారు ఫస్ట్ పార్ట్ లో చాలా మందిని అంటే చిన్న బాలకృష్ణ వాళ్ళ కూతుర్ని కాపాడిన తర్వాత తను మళ్ళీ హిమాలయకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా హిమాలయాలకు వెళ్ళిన తర్వాత తన గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు వరకు నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళన్నీ చిన్నవి నాయన, దీనికంటే పెద్దయి ఇంకా ఫ్యూచర్ లో చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే నీ దగ్గర ఉన్న శక్తి సరిపోదు. దానికోసం నువ్వు అష్టసిద్ధి అధీన సాధనం అనే ఒక సాధనం చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాతే నీకు అన్ని ఆయుధాల మీద నీకు కమాండ్ అనేది వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఆ కారణం వల్లే బాలకృష్ణ గారు జస్ట్ త్రిశూలం మెడలో పెట్టుకొని తిప్పితే మొత్తం ఎవరు వచ్చినా చచ్చిపోతారు. నెక్స్ట్ చాలా మంది బుల్లెట్లతో కాల్చిన వాళ్ళకి ఏం కాదు. మనకు మ్యాట్రిక్స్ సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుందండి, చాలా బుల్లెట్స్ వస్తే ఆయన ఒక్క చేయితో ఆపడం జరుగుతుంది. సో బాలకృష్ణ గారు కూడా అంతే. ఒక సీన్ లో బాలకృష్ణ గారిని ఒక ఆయన గన్తో కాల్చడానికి వస్తాడండి. ఆ టైంలో బాలకృష్ణ గారు జస్ట్ ఆ గన్ని చేయితో అలాగా మడత పెట్టేస్తాడండి. మనం కాగితాన్ని అలా మడత పెట్టినట్టు కొన్ని సీన్స్ ఉంటాయి. ఆయన చేసిన సాధనాల వల్ల ఆయనకి ఏమొచ్చింది పవర్స్ అనేది సినిమాలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ చెప్పాలంటే ఆది పెనిశెట్టి గారండి. ఆయన క్యారెక్టర్ వచ్చేసరికి బాగా డిజైన్ చేశారు, కాకపోతే ఈ మూవీలో ఎక్కువసేపు ఉండదండి. అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు, నార్మల్ గా సింపుల్ గానే తీసేశారు. అంటే బాలకృష్ణ గారికి ఇవ్వాల్సినంత టఫ్నెస్ అనేది ఇవ్వలేదు, సింపుల్ గా తేల్చేశారు. ఆది పెనిశెట్టి గారిని బదులు ఇంకా వేరే వాళ్ళు ఎవరిని తీసుకుని ఉంటే బాగుంది. ఎందుకంటే ఆయన హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇది సెట్ కాలేదు. ఆయన హీరోగా చేస్తున్నారు, మిగతా క్యారెక్టర్స్ కూడా చేస్తారు, కాకపోతే ఆయనకి ఇది సెట్ కాలేదండి. మనకు సరైనోడి సినిమాలో చూపిస్తే ఆది గారి యొక్క క్యాపబిలిటీ చూపిస్తారు, ఆయన ఎంత పవర్ఫుల్ అనేది చివరి దాకా చూపించడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో అలా లేదండి, ఒక 2 ఫైట్ సీన్ లోనే తేలిపోతాడు ఆయన. సో బాలకృష్ణ గారు ఈజీగా ఓడిచ్చేస్తారు. ఇంకా చిన్న బాలకృష్ణ గారు కూడా ఉంటారండి, ఆయన క్యారెక్టర్ కూడా బాగానే డిజైన్ చేశారు, కాకపోతే ఎక్కువసేపు ఉండదు. ఫస్ట్ ఫైట్ అవుట్ ఉంటుంది, ఆ ఫైట్ లో బాగా చూపించారు. తర్వాత మధ్యలోనే బాలకృష్ణ గారు ఉంటారు. మిగతాదంతా మనకు పెద్ద బాలకృష్ణ గారి 70% ఉంటే చిన్న బాలకృష్ణ గారు 30% ఉంటారు. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారండి. ఒక సనాతన ధర్మం పాటిస్తున్న హిందువులకి ఈ సినిమా ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుంది. సనాతన ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, మనం ఏం పాటిస్తున్నాం ఏం పాటించట్లేదు, ఇవి కూడా చెప్పడం జరిగిందండి. మైనస్ పాయింట్ల గురించి మాట్లాడితే అండి, ఓవర్ వైలెన్స్ అండి. అలాగే గ్రాఫిక్స్ కొన్ని చోట్ల అసలు బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరీ ఓవర్ గా కొట్టేశారండి. అలాగే కొన్ని క్యారెక్టర్స్ కి సరిగ్గా న్యాయం చేయలేదు. ఆది పెనిశెట్టి గారు కానీ కొంతమంది విలన్స్ కనమాట ఈజీగా తీసిపారేశారు. బాలకృష్ణ గారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా బాలకృష్ణ గారి డామినేషన్ తప్ప ఇంకేం ఉండదండి. మీరు ప్యూర్ బాలకృష్ణ గారి ఫ్యాన్ అయితే ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ఒక కామన్ ఆడియన్ అయితే మీకు సినిమా నార్మల్ గానే నచ్చుతుంది తప్ప ఎక్స్ట్రా ఆర్డినరీ అనిపించదండి. విజువలైజేషన్ కూడా చాలా బాగుందండి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా తీశారండి. అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లాస్ట్ లో శివుడిని చూపిస్తారండి, శివుడిని చూపించే విధానం కూడా చాలా బాగుంది.
సో ఫైనల్గా ఈ మూవీ ఎవరికి నచ్చిందంటే, ఎవరైతే కోర్ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అయి ఉంటారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుందండి. ఎవరైతే నార్మల్ ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తాం, మాకు ప్రతి హీరో ఇష్టం అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక మాదిరిగా యావరేజ్గానే అర్థమవుతుందండి. అలాగే ఒక హిందూ ధర్మాన్ని బాగా ఎక్కువగా పాటించే వాళ్ళు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఫైనల్గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.